హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 17వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయం పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ప్రతి మనిషి శ్రద్ధ అంటే విశ్వాసం అతని స్వభావాన్ని బట్టి ఉంటుందని వివరిస్తాడు. ఈ శ్రద్ధ 3 రకాలుగా చెబుతాడు: సాత్విక, రాజసిక, తామసిక. సాత్విక శ్రద్ధ ఉన్నవారు భగవంతుని భక్తితో ఆదరిస్తూ మంచి పనులు చేస్తారు. రాజసిక శ్రద్ధ ఉన్నవారు పేరు, ప్రతిష్ట, ఫలితం కోసం పనులు చేస్తారు. తామసిక శ్రద్ధ ఉన్నవారు అజ్ఞానం వల్ల తప్పు మార్గంలో నడుస్తారు. శ్రీకృష్ణుడు మన ఆలోచనలు, మాటలు, పనులు పవిత్రంగా ఉండాలని, మంచి శ్రద్ధతో చేసే ప్రతి పని జీవితాన్ని ఉన్నతంగా మారుస్తుందని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం: మంచి ఆలోచనలు, మంచి పనులు చేయాలి. ఏ పని చేసినా స్వార్థం లేకుండా చేయాలి. భగవంతునిపై నిజమైన విశ్వాసం కలిగి ఉండాలి. సాత్విక జీవన విధానాన్ని అలవర్చుకుంటే మన జీవితం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. జై శ్రీకృష్ణ.